మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు విజయవాడ వరదలకు సంబంధించి బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు చేసిన వ్యాఖ్యలు. మ్యాన్ మేడ్ డిజాస్టర్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే మనిషి సృష్టించిన విలయం లేదా మనిషి సృష్టించిన వరదలు అని మాట్లాడారు. దీనికి సంబంధించి రకరకాల మాటలు, అలాగే కూటమి నేతల నుంచి రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ దానికి సరైన సమాధానం అయితే జనసేన నాయకుడు కొనిదెల నాగబాబు గారు అయితే సరైన సమాధానం ఈరోజు సోషల్ మీడియాలో ఇచ్చారు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే మనిషి సృష్టించిన విలయం, కావాలని సృష్టించిన విలయం ఎలా ఉంటుందంటే అన్నమయ్య డ్యామ్ విలయమే దానికి ప్రధాన ఉదాహరణ. 2021 నవంబర్ 19న జరిగిన అన్నమయ్య డ్యామ్ విలయంలో సుమారు 44 మంది చచ్చిపోయారు. చెయ్యేరు నది మీద ఉన్న ఈ డ్యాంలో పూర్తి స్థాయిలో వరద పైనుంచి తీవ్రంగా వస్తున్నప్పటికీ అన్నమయ్య డ్యామ్కి సంబంధించిన 5 గేట్లను ఎత్తలేదు. ఎందుకంటే కింద ఉన్న చెయ్యేరు నది కింద ఉన్న ఇసుక అత్యంత డిమాండ్ ఉన్న ఇసుక, దీంతోపాటు బెంగళూరు అటు చెన్నై కూడా తరలించే ఇసుక. కాబట్టి అక్కడ లారీలను డంపు చేస్తుండగా లారీలు కొట్టుకుపోతాయనే కోణంలో అధికారుల మీద తీవ్ర ఒత్తిడి రావడంతో అప్పట్లో అన్నమయ్య డ్యామ్ను పూర్తి స్థాయిలో ఎత్తలేకపోయారు, కిందకి నీరు వదలలేకపోయారు. దీంతో అన్నమయ్య డ్యామ్ పూర్తి స్థాయిలో కొట్టుకుపోయింది. కొన్ని గ్రామాలను ముంచెత్తింది. సుమారుగా 14 గ్రామాలు పూర్తి స్థాయిలో ప్రభావితమైతే 5 గ్రామాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 44 మంది చనిపోయారు. సుమారుగా 4000 పశువులు అప్పట్లో చనిపోయినాయి. ఇంత పెద్ద డిజాస్టర్ ఎక్కడా లేదని సాక్షాత్తు అప్పటి జలశక్తి శాఖ మంత్రి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కూడా దీని మీద ఎలాంటి ఫ్లడ్ అనేది ఎప్పుడు మనం చూడలేదు, కావాలని తీసుకొచ్చిన విపత్తు అని సాక్షాత్ పార్లమెంట్లోనే ప్రస్తావించారు. దాన్ని అంటే కావాలని ఒక డ్యామ్ గేట్లు ఎత్తకుండా 44 మంది మృతికి కారణమైన విషయాన్ని మాత్రమే కావాలని సృష్టించిన విపత్తు అంటారు. అంతేగాని ఇప్పుడు విజయవాడలో వచ్చిన బుడమేరు పూర్తి స్థాయి సామర్థ్యానికి మించి అధికంగా వచ్చిన వరద, లేకపోతే పైనుంచి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి కానీ అలాగే ఇతర కాలువల నుంచి కానీ వచ్చిన వరద బుడమేరులోకి తీవ్రంగా ఎక్కువగా వాటర్ రావడం, అలాగే బుడమేరు ఆక్రమణలు, పూర్తి స్థాయిలో బుడమేరు పరిరక్షణ లేకపోవడంతోనే ఇప్పుడు ఈ ఫ్లడ్స్ అనేవి వచ్చినాయి. ఇది మనిషి సృష్టించిన విపత్తు కాదు, ప్రకృతి సృష్టించిన విపత్తు. కాబట్టి దీనిని సరైన సమాధానం నాగబాబు ఇచ్చారని అయితే భావిస్తున్నాను. ఆ కరెక్ట్ అయిన సమాధానం అంటే గతంలో సీఎం సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ తెగిపోయినప్పుడు జరిగిన మ్యాన్ మేడ్ ఎఫెక్ట్ అనేది, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనేవి ఇప్పుడు లేవు. ఇప్పుడు కావాలని వచ్చిన ఫ్లడ్స్ కాదు, న్యాచురల్ డిజాస్టర్ ఇది. కాబట్టి దాన్ని ఎలా సస్టైన్ చేయాలనే దాని మీద సూచనలు ఇవ్వాలి. కానీ ఒక చంద్రబాబు నాయుడు గారి మీదో లేకపోతే ఇంకో వ్యక్తి మీదో పూర్తి స్థాయిలో పడి ఆడవడం వల్ల, లేకపోతే ఇష్టానుసారం విమర్శలు చేయడం వల్ల ప్రజల యొక్క మన్ననలు లేకపోతే ప్రజల యొక్క మద్దతు కూడగట్టుకోలేము మనం. ఇది ఏంటి అసలు, దీనికి వచ్చిన విపత్తుకు అసలు కారణం ఏంటని తెలుసుకొని అయితే మాట్లాడితేనే జగన్ గారి యొక్క పరపతి కూడా పెరుగుతుందని అయితే నా భావన. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధువులకు వీడియోలను షేర్ చేస్తూ ఉండండి. మీ మద్దతును మాకు లైక్ రూపంలో తెలియజేయండి.